ప్రస్తుతం మనం సదాశివపేట దగ్గర ఉన్నటువంటి కొంకల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక బాబు 9 years బాబు సమంత గారు రన్ చేస్తున్నటువంటి ఒక షో ద్వారా ఆ బాబు చాలా పాపులర్ అయ్యాడు. తనకి చిన్న యాక్సిడెంట్ లో అది ఏం జరిగింది ఏంటనేది మన లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాము. అయితే ఆ చిన్న యాక్సిడెంట్ లో ఆ బాబుకి అంగవైకల్యం వచ్చింది. 2 కాళ్ళు 2 చేతులు కూడా యాక్సిడెంట్ లో పోయాయి. అయినప్పటికీ తను ఆ షోలో చిరంజీవి గారిని కూడా మెప్పించి తనకున్నటువంటి కళ ద్వారా ఆయన్ని కూడా మెప్పించి అందరి మన్ననలు పొంది చాలా పాపులర్ అయ్యాడు. ఒక షో ద్వారా తను బయటకు వచ్చాడు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్దాము, ఆ బాబుతోటి అలాగే వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడదాం. రండి ఇప్పుడు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. హాయ్ నాన్న. నమస్తే అండి తులజారాం గారు, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా? నువ్వు మీ ఇంటికి నీకోసమే వచ్చాము తెలుసునా? మేము హైదరాబాద్ నుంచి. తెలుసా? చెప్పారా నాన్న? ఓకే, నీకు మంచి టాలెంట్ ఉంది కదా, బొమ్మలు భలే వేస్తావు నువ్వు. అవును మేడం. ఇప్పుడు మా కోసం వేసి చూపిస్తావు కదా? చూపిస్తాను మేడం. ఎవరిది వేస్తావు? గాంధీ తాత. ఓ, గాంధీ గారిది వేస్తావా? ఓకే, వేయి మరి. దా. ఓకే. మళ్ళీ మనం అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. నీకు అసలు ఎలా అయింది, ఇదంతా ఎందుకు ఇలా అయ్యావు, నువ్వు ఎలా నేర్చుకున్నావు ఈ ఆర్ట్ని, ఇదంతా కూడా నీతో మాట్లాడదాం. ఫస్ట్ బొమ్మేసి చూపించు, ఓకేనా నాన్న? ఓకే మేడం. ఇప్పుడు వరకు మనం మధు కుమార్ బొమ్మను వేయటమే చూసాము. ప్రస్తుతం చూడండి తనని టెలిఫోన్ని, మొబైల్ ఫోన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. వాట్సాప్ను ఆన్ చేశాడు. వాట్సాప్లో లెటర్స్ని కూడా టైప్ చేస్తున్నాడు, అంటే టెక్స్ట్ టైప్ చేస్తున్నాడు. ఫోన్ వచ్చింది, అటెండ్ చేస్తాడేమో చూద్దాం. టంగ్ తోటి ఫోన్ ఆపరేట్ చేశాడు. ఎవరు కాల్ చేశారు మధు ఇప్పుడు? నన్ను సార్. అంటే ఎవరు ఆయన? రఘు సార్ ఎంబడి ఉంటాడు సార్. ఫ్రెండా? రఘు సార్ ఫ్రెండా? అవును. అంటే మీ సార్ వాళ్ళ ఫ్రెండ్? అవును మేడం. మాకు బిడ్డ సారే అవుతాను మేడం. అవునా? ఓకే. చూడండి తను గీసినటువంటి ఈ బొమ్మల్ని ఒక్కసారి చూడండి. ఈయన సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు గారి చిత్రపటం ఇది. సో అలాగే ఒక ఫ్లవర్ని తను ఎంత బాగా నోటితోటి గీసాడో చూడొచ్చు మనం. ఇది ఎవరమ్మా? ఇది ఎవరు మధు? టైంపాస్ గీసిన. టైంపాస్ గీసావా? బాగుంది. నువ్వేనా ఏంటి? పెద్దయ్యాక ఇలా ఉంటావా? నేను కాదా? ఇదెవరు? వీళ్ళిద్దరు ఎవరు? ఇది బిడ్డ టైం కాసుకుంటాం. అవునా? మీ ఇంట్లో ఎవరు లేరా ఇలా? లేరా? ఓకే. నెహ్రూ గారి చిత్రపటాన్ని కూడా చూడొచ్చు మనం, ఎంత బాగానో తను గీశాడు. అలాగే సైకిల్. ఇది ఎవరిది సైకిల్ మధు? మధు సైకిలేనా? నీదేనా? ఇలాంటి సైకిల్ కావాలా ఏంటి నీకు? ఏనన్నా? బాగుంది నాన్న, నీ డ్రీమ్ ఇది. బాగుంది సైకిల్, చాలా బాగుంది. సో ఇలాంటివి ఎన్నో చిత్రపటాలు, బొమ్మలు ఇక్కడ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మాకు. తన మనసులో ఉన్న భావాలకు రూపాన్ని ఇస్తున్నాడేమో అనిపిస్తుంది చిన్న పిల్లోడైనా కూడా. ఒక ఇల్లు, పక్కన చెట్లు, కింద గ్రీనరీ, ఎంత బాగానో గీశాడు. ఎప్పుడు గీశాడు ఇది? థర్స్డే 19లో గీశాడు. 2019 5/12/2019 థర్స్డే. టైంతో సహా ఇక్కడ వేసుకున్నాడు తను. ఎంత టైం పట్టిందో కూడా వేశాడు. 42 minutes పట్టిందట, అది కూడా వేశాడు ఇక్కడ. గ్రేట్ నాన్న, నువ్వు చాలా. ఫోన్ కూడా ఆపరేట్ చేస్తున్నావు. డాడీ వాళ్ళు చెప్తున్నారు నువ్వు కింద కూర్చొని డాన్స్ కూడా చేస్తావంట కదా, మా కోసం చేస్తావా? చేస్తాను. ఓకే.
అన్న ఎంత బాగా చేసావో డాన్స్ తెలుసా నీకు? ఆ? తెలుసు మేడం. నీకు ఎవరంటే ఇష్టం హీరోస్? చిరంజీవి, ప్రభాస్. అవునా? ఎన్నో మూవీస్ చూసావా వాళ్ళవి ఈ మధ్య కాలంలో? చూసాను. ఏం చూసినావు? చిరంజీవిది ఏమో నిన్న ముగ్గురు మనగాళ్ళు చూసాను మేడం. ఓకే. ప్రభాస్ గారిది ఏం చూసావు? బాహుబలి 2 బాహుబలి 2 చూసావు. 1 చూడలేదా? చూసాను మేడం. 1 కూడా చూసావా? ఎవరంటే ఎక్కువ ఇష్టం? వాళ్ళిద్దరే ఇష్టమా? వాళ్ళిద్దరే ఇష్టం. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరిష్టం? చిన్న వాళ్ళల్లో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా చిరంజీవి గారు. ప్రభాస్. ప్రభాస్. ఓకే. హీరోయిన్స్ ఎవరిష్టం? సమంత, అనుష్క. సమంత, అనుష్క. ఓహో, వాళ్ళిద్దరు మూవీస్ చూసావా ఏమన్నా? చూసాను. ఏం చూసావు? అనుష్క అంటే మేబీ చూసుంటావు బాహుబలి. అవును. మరి సమంత గారిది ఏం చూసావు? హో బేబీ. ఓ బేబీ చూసావా? ఓకే. ఎలా నేర్చుకున్నావు నువ్వు డాన్స్ నాన్న? ఒకసారి మొన్న టిక్ టాక్ చేసేటప్పుడు డాన్స్ చేస్తాను మేడం. డాన్స్ చేసినాక మొన్న అక్టోబర్ 30కి పెళ్ళిలో చేశాను. అవునా? నువ్వు టిక్ టాక్లు కూడా చేస్తావా? అవును మేడం. ఓహో, ఇప్పుడు ఆపేసావా? అవును మేడం. ఇప్పుడు ఆగిపోయిందిగా అందుకని ఆపేసావా? అవును. ఓకే. ఇంటర్వ్యూ చేద్దామా మరి మనం? చేద్దాం. ఓకే. నీకు ఎలా జరిగింది, ఏం జరిగింది, నీకు ఏం కావాలని ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఓకేనా? ఓకే. ప్రస్తుతం మనతో మధుకుమార్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. నన్ను అసలు ఏమైంది నీకు? ఎందుకు నీకు కాళ్ళు చేతులు అలా ఎందుకు అయ్యాయి? అసలు ఏం జరిగింది చెప్పు. సండే రోజు బిల్డింగ్ పైన ఆడుకున్న పోతే కరెంట్ షాక్ తగిలింది తిలక్. పడిపోయావా కింద? నాకు తెలియని తర్వాత తెలియదు. ఎప్పుడు ఇదంతా? 2019లో సెప్టెంబర్ 15th. ఏమైందండి అసలు? తనకేమైంది? సండే ఉండే మేడం. సండే ఉంటే పిల్లలందరూ అప్పుడు చర్చికి వచ్చారు మేడం. చర్చికి వచ్చినాక ఇంటికాడ హోంవర్క్ ఉందని ఇంటికి వచ్చేసాం మేడం. మేము చేయికి వెళ్ళిపోయినాక రోజు సండే ఉండే పిల్లలతో ఆడుకుంటూ వేరే మా పక్క ఇంటి పైన ఆడుకునబట్టారు. ఆడుకుంటూ ఉండగా చేతిలో ఒక ఇనుప కర్ర ఉండే మేడం. బ్యానర్ కర్ర. ఆ కర్ర ఇట్లా పైకి లేపినట్టు మేడం. పైకి లేపేటలకు కరెంట్ షాక్ తగిలి కింద మీద వైర్ ఉండే మేడం. అది తగిలినాయి మేడం. తలిగి ఆల్రెడీ కింద బిల్డింగ్ పొక్కబడిపోయింది. స్లాబ్ పొక్కబడిపోయి ఆడ పడిపోతే అంటే తను నుంచున్న ప్లేస్ లో పెద్ద ఇదైపోయింది. పెద్ద అయినాక తర్వాత మేము అక్కడే షాప్ దగ్గర ఉంటుంది మేడం. షాప్ దగ్గర ఉంటే వేరే వాళ్ళు ఎత్తుకొచ్చారు. 1 గంట సేపు చూసి 15 నిమిషాలు చూసినాడు. చనిపోయినా విడిచిపెట్టేసారు ఆల్రెడీ. విడిచిపెట్టినాక వెరుడు పోయిట బాగా ఎదురు రాస్తే ఇట్లా కన్ను ఇట్లా అన్నాడు ఒకసారి. అన్నింటిలో ఎత్తుకొని వచ్చారు సార్. ఎత్తుకొని వచ్చే వరకు అక్కడ చిన్న హాస్పిటల్ ఎవరు చూసుకోలేరు. అక్కడ నుంచి మాకు తెలిసిన బండి తీసుకొని మేము బాలాజీ హాస్పిటల్ వెళ్ళి సంగడి తీసుకొని మేడం. సంగడి తీసుకపోతే అక్కడ ఏం చెప్పారంటే అక్కడ ఇక్కడైతే ట్రీట్మెంట్ లేదని చెప్పి అక్కడ అందాక ఒక గ్లూకోజ్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చి మాకు తీసుకోక చెప్తే మేము అక్కడికి వెళ్ళి ఆఫీస్ మాట్లాడి నీలపూర్ పోయినాం. నీలపూర్కి వెళ్ళి ఉస్మానియా పోతే వాళ్ళు పటాపట దగ్గర తీసుకుపోగానే మొత్తం ఇవన్నీ వచ్చేసి అవి సూదులు తీసుకొని వచ్చేసి చేతులు కలిసి చేయాలి బాబుకు. చేతులు కలిసి అంటే గ్యారెంటీ ఏం లేదని చెప్పారు. చెప్పినాక మేము నైట్ ఆడ పోయేటప్పుడు 11-12 అయింది. పొద్దున 2 రోజులు అక్కడ ఉన్నాం మేడం. 2 రోజులు అయినాక ఆ 2 రోజులు అంతకంటే ఒక చెయ్యి అని ఉండండి సార్ అంటే ఏమున్నా 2 చేతులు తీసినా 2 కాలు తీసినా బతకాడు బాబు. అయితే బాబుకు మైండ్ కూడా బ్లాక్ అయింది, కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. అయితే మేము ఏం చేసాం అక్కడ 2 days ఉన్న తర్వాత మళ్ళీ మా ఊరికి ఎట్లా చనిపోయే పిలుపు చనిపోతుంది కదా, ఎందుకు అక్కడ కాలు చేసి అక్కడ పడేసి ఇక్కడ తెస్తామని మళ్ళీ మా ఊరికి తీసుకొచ్చాం మేడం. తీసుకొచ్చినాక ఇక్కడ మాకు మా ఊరు వాళ్ళందరూ చాలామంది వచ్చి బాబు ఎట్లా పోయేదానికి ఎందుకు ఇబ్బంది చేస్తారు, పోయి హాస్పిటల్లో ఉండండి ఎన్నో సార్ చెప్పి మా స్కూల్ టీచర్స్, మా ఊరు, మా గ్రామస్తులు, మా సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి మాకు బొమ్మాయి మేడం. చాలా బొమ్మ అయితే మళ్ళీ మేము తీసుకొని సదస్పేట ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడినాం మేడం. అక్కడ మాట్లాడితే 2 లక్షలు మాట్లాడినాము. ఆయన 2 రోజులు ఉంచుకున్నాక నాతో కాదని చెప్పింది మేడం. కాదని చెప్తే మళ్ళీ అక్కడికి తీసుకొని మళ్ళీ గాంధీ హాస్పిటల్ వెళ్ళింది సార్. అక్కడ పోయినాక సార్ ఏం చెప్పిందంటే రాజశేఖర్ సార్ మనస మేడం మీరు ఎక్కడెక్కడ పోయారో ఏమేమి చేసి మొత్తం చెప్తే మేము పట్టుకుంటాం, మేము పట్టుకోమని చెప్పారు. అప్పుడు మొత్తం చెప్పిన మేడం ఇట్లా జరిగిందని చెప్తే వాళ్ళు పట్టుకున్నారు. మేము బాబును ప్రాణం రక్షిస్తామని చెప్పింది మేడం. దాని తర్వాత మళ్ళీ 1 నెల 15 రోజులు ఉన్నాం మేము అక్కడ హాస్పిటల్లో. 1 నెల 15 రోజులు మేము ఆల్రెడీ ఎక్కడ వాళ్ళం అక్కడ పడిపోయినాము. ఆల్రెడీ అవి 6 సార్లు చేసింది మేడం. 6 సార్లు ఆపరేషన్ చేశారా? కూడా వచ్చింది మేడం. కొంచెంగా ఎంత ఎక్కడ పోతే ఇటుకెళ్ళి తీసేస్తామని చెప్పారు. అయితే మనస మేడం లాస్ట్ ఏం ఇచ్చిందంటే ఈమె హాస్పిటల్ లోపలికి తీసుకుంటేనే మా అందులోనే జనరల్ వాళ్ళకి ఎన్నైతే ఏ రూమ్లో అయితే ఉన్నాడో ఆ రూమ్లోనే అందరి ముందు మొత్తం ఇలా చీరి ఇలా చేసి
అదే కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తీస్తామని చెప్పారు. ఇది గిట్ట ఇల్లు రుబ్బిపోయింది ఇట్లా. మా మేడం మీద ఆన్ చేసి ఇట్లా వేసినాము. మేము 1 నెల 10 రోజులు ఉన్నాము. మేము 1 నెల 10 రోజులు ఉన్నా మాకు ఇట్లా కారణశాఖ తలిగిన 15 రోజుల్లో వారం రోజులకు రఘు సార్ అంటే మేము పేపర్ స్టేట్మెంట్ వచ్చింది మేడం. మీకు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. పేపర్ స్టేట్మెంట్ చూసి రఘు సార్ మా దగ్గరకు వచ్చింది మేడం. బినిల్ రఘు సార్ మా దగ్గరకు వచ్చి హాస్పిటల్ వచ్చి మా బాబుతో మాట్లాడి ఆ నొప్పిలోనే చాక్లెట్ తినబెట్టిండు. ఆ నొప్పిలో స్కూల్ టీచర్లకు ఫోన్ చేసి స్కూల్కి వస్తారు టీచర్ని హాజరేయండి, స్కూల్కి వస్తారు టీచర్ని హాజరేయండి అని టీచర్లకు ఫోన్ చేసి స్కూల్ టీచర్ అంటే గాంధీ స్కూల్ దాకా మొత్తం వచ్చారు టీచర్స్ మొత్తం. ఏ స్కూల్ అండి? ఏం చదువుతున్నాడు? గవర్నమెంట్ స్కూల్ మేడం. ఏం చదువుతున్నాడు? 5th క్లాస్ ఉండే మేడం. ఇప్పుడు 6th. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళి తోకొచ్చింది సారు రోజు 1 గంట రమ్మనండి మేడం. తీసుకురమ్మన్నారు రోజు ఇప్పుడు అన్నీ అడిగి కాబట్టి మీరు వచ్చేటప్పుడు అక్కడ 1 నెల 10 రోజులు ఉన్నాం. అక్కడ రఘు సార్ వచ్చి మీకు అండగా మేము ఉంటామని చెప్పి మేము అక్కడ హాస్పిటల్ ఉంటే మాకు అన్ని విధాలు మాకు వేరే చెప్పి మాట్లాడి ఇంటికి వచ్చి మా బాబుకు 6 నెలలు సరిపడే వస్తువులు ఇప్పించి మేము 1 నెల 10 రోజులు ఉన్నాక తర్వాత మళ్ళీ సార్కి వచ్చేటప్పుడు ఆడ రాజశేఖర్ సార్ కూడా మంచోళ్ళు, రాజశేఖర్ సార్ మనస మేడం వాళ్ళు మాకు ఆ 20 మంది పేషెంట్ల ముందు బాబునే చూస్తారు. వాళ్ళు ఫస్ట్ పొద్దున్న సాయంత్రం చూసుట్లా బాబు ఇట్లా బతుకుంది. ఎంత ఖర్చు అయిందండి మొత్తం మీకు? మాకు హాస్పిటల్ కలకమ్మ మా ఖర్చు అయింది మేడం 5 లక్షలు. 5 లక్షలు అయిందా? హాస్పిటల్ ఏం తీసుకోవాలి బయట మాకు కాళ్ళ కిరాయి పోయినప్పుడు కాళ్ళ కిరాయి తిరిగారు. మేము ఇంటికి వచ్చాక వారంకి ఒకసారి ఒక ఏడాది తిరిగినాం. వారంకి ఒకసారి పోవాలి హాస్పిటల్. నొప్పుల మీద వచ్చినాము పచ్చి ఉండే ఇంకా అని నొప్పుల మీద పంపించి 1 నెల 10 రోజులు పంపించారు. ఏం కాదు వెళ్ళిపోండి అని చెప్పి పంపించాను. ఫోటోలు ఉన్నాయి జరిగినప్పుడు. ఈ తోలు వేసినాక వారం 2-3 రోజులకి కట్టించినాక ఈ తోలు తీసి ఇక్కడ వేసి మేడం. ఇక్కడ తీస్తే ఆ తోలు అక్కకపోతే మళ్ళీ తీసి కాలి తీసి పైన వేసారు. సంకలు ఇచ్చిండ్రు కదా మేడం. ఓకే. ఇప్పుడు మాకు రఘు సార్ వచ్చాడు. రఘు సార్ వచ్చి మీకు అన్ని విధాలు ఆదుకుంటాం అని చెప్పినాక ఇంటికి వచ్చినాక ఇప్పించినంటే ఈ బాబుకు ఇట్లా హుషారు స్కూల్ పోతా అంటున్నాడు. అప్పటికి నొప్పుల టీచర్స్ అందరూ ఇంటికి టీచర్ని హాజరు చేసినామని స్కూల్ వస్తున్న ఎగ్జామ్ రాస్తా అంటుండ్రు. టీచర్ ఏం చెప్పిన అప్పుడు ఏం చేసినట్టు రఘు సార్ ఏం చేసినట్టే డాక్టర్ హర్షన్ తీసుకొచ్చిండు. డాక్టర్ హర్షన్ తీసుకొచ్చి మాకు బొమ్మలు వేయడం నేర్పించింది. ఆయన నేర్పించారా బొమ్మలు గీయడం? ఆయన నేర్పించి ఫస్ట్ అక్షరం అమ్మ అక్షరంతోనే ఓపెన్ స్టార్ట్ చేసింది. ఇట్లా గోడ ఇట్లా అతికేసి మొత్తం మెట్టలు తెచ్చి అక్కడికి వెళ్ళి తెచ్చి అమ్మ అక్షరం స్టార్ట్ చేసినప్పుడు మేము రాపించి రాస్తానే రాసింది అవుతుంది. నీకు తెలీదా ఎలా జరిగిందో మధు? అంటే పడిపోయావు అంతవరకే తెలుసు నీకు, ఇంకేం తెలీదమ్మా? తెలియదు. తర్వాత ఆపరేషన్ అయింది, నీకు సర్జరీ చేశారు, కాళ్ళు ఇదంతా తీసేయటం, చేతులు తీసి ఇదంతా నీకు తెలుసా? ఏమీ తెలీదా? తెలుసు. తెలుసా? నొప్పి వచ్చిందమ్మ బాగా. చాలా ఎన్ని రోజులు తిప్పలబెట్టింది. నా చేతిలో పైసలు ఉన్నాయి తీయు అవన్నీ కట్టిండ్రు కదా, నా చేతుల దాచిండ్రేమో అనుకుని మళ్ళా రోజు తిప్పబెట్టాను. మొత్తం కట్టేసి ఇట్లా కట్టింది చేతుల్లో లోపల తీయ అంటారు. ఇంట్లో పైసలు ఉన్నాయి, నా పైసలు తీయు, నా చేతులు ఇట్లా ఎక్కాయి. తర్వాత తీసిన కొద్దీ మైండ్లోకి వచ్చేసిన కొద్దీ మాట్లాడు నేను ఎట్లా చదువుకోవాలి, నేనేం చేయాలి అన్న కొద్దీ మాకు దుఃఖం వచ్చేసి మాకు ఇంటికి వచ్చినాక కూడా ఈ పిల్లలని తెచ్చి మీరేం చేస్తారు, మీరు ఎన్ని రోజులు చేస్తారు అని మాకు మస్తు మంది అదరగొట్టిన కూడా నా ఒళ్ళవుతుంటే అడుకొచ్చుకుంటా నేను అడుక్కుంటున్నా బాబు అని చెప్పి మా ఫ్యామిలీ అంతా సూదిప్పి సూదిప్పించి సాపేసుకోండి అంటే వద్దు మాకు ఉసురు ముడతా నేను ఉన్నదాకా చేసుకుంటున్నా బాబుని నేను అట్లా ఉసురు పోసుకుంటే సారా బతికిస్తుంటూ నన్ను కొట్టు పోయి పోలీస్ స్టేషన్లో వేస్తాను నేను వద్దని చెప్పి ఆ దారాగా ఈ దాకా వచ్చినారు. నేను మస్తు బాధతో నడుపుకున్నా మేడం. నేను 6 నెలల పిల్లగాన్ని 6 రోజుల పిల్లగాన్ని చిన్నకైతే అట్లనే బట్టలు ఉట్టుకొని నేను నడుపుకుంటాను. నాకు ఇంత బాధ వచ్చింది మేడం. దేవుడు మాకు ఇంత ఆల్సిపో పెట్టాడు. నాకు చూసే వాళ్ళకే బాధ అనిపిస్తుందమ్మా, మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలం. ఆయన ధైర్యం ఉన్నదని మేము ధైర్యం ఉన్నాం మేడం. ఎంత మంచిగా ఉన్నాడు, చక్కగా నవ్వుతూ నవ్వు ముఖము, ఎంత టాలెంట్ ఉంది. తను మంచిగా ఉండుంటే ఇంకెంత బాగా చదువుకునేవాడో, ఎంత మంచి పొజిషన్లో ఉండేవాడో అనిపిస్తుంది.
చూస్తుంటే? ఇప్పటికైనా మేడం నువ్వు ఇంత అయినా కూడా పిల్లగాడికి ఎంత పాపలుగా చూసుకుంటామంట. ఎక్కడ పడేస్తాం మేడం మనం ఒత్తుకొచ్చి గాంధీలో కూడా 6 బాటలు రక్తం కావాలన్నారు. మేము పోయిన 3 రోజులకు మేమిద్దరం ఉన్నాం. మాకు ఎంట దొరికొచ్చిన వాళ్ళు వచ్చేసేసిండ్రు. రేపు చేస్తాం ఆపరేషన్ అనగానే వచ్చేసిండు. ఆయన బయట తిరుగుతుండు. బెడ్ కావాలని చెప్తుండు. మా ఊరు సర్పంచ్ నంబర్ ఇవ్వంటే నాకు నంబర్ తెలియదు సార్, నాకు చదువురాదు అన్న. అంటే నేను ఒక్కటే చెప్పాను, నాకు 3 ఆపరేషన్ల మనిషిని, ఆయన ఒక్కడు నడుపుతాడు మాకు అందరికి. ఆయన బెడ్ ఇస్తే మాకు యాడ్ ఉంటుంది, మీ ఇష్టం మేడం, మీ కాళ్ళ మీద పడుతుంది. నా పిల్లగాని ఎట్లా ఇస్తే ఎట్లా కొనవద్దు అంటే అప్పుడు 4 బాటలు రక్తం ఎక్కించి తెల్లారి ఆపరేషన్. వాళ్ళకి పుణ్యం రాలేదు. నా పిల్లగారు నా కళ్ళ ముంగట ఉంచి వాళ్ళిద్దరికి ఎవరు గుట్టి ఒక బట్టలు ఇస్తారు, వాళ్ళు ఎవరు గుట్టి ఇయ్యారు. మా పిల్లగానికి ఇచ్చారు. ఏం చేస్తారండి మీరు? సైకిల్ రిపేర్ చేస్తాం. సైకిల్ రిపేర్ చేస్తారా? ఎంత ఉంటుంది మీకు ఆదాయం? రోజు 2 అంతే. ఎంతమంది పిల్లలండి మొత్తం? 4 పిల్లలు. ఈ లాస్ట్ అయి బాబు. లాస్ట్ టైం ఏడవకు నన్న మధు, ఏడవకు. ఏడో నీకు ఏడవద్దని చెప్పడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఏడవకు. ఏమవుతావు పెద్ద అయ్యాక? ఐఏఎస్ చదువుతావా? సూపర్. ఎందుకు ఐఏఎస్ చదువుదాం అనుకుంటున్నావు? మా స్కూల్కి ఒకసారి కలెక్టర్ వచ్చింది మేడం. కలెక్టర్ వస్తే అందరికీ క్వశ్చన్లు అడగడం అవి ఇవి చేసింది మేడం. అప్పటి నుంచి నా మనసులో పడ్డాను మేడం కలెక్టర్ కావాలి. గ్రేట్ నాన్న, నువ్వు చదువుకో. చదువుకుంటే అవ్వచ్చు తెలుసా. ఇలా ఉన్నా కూడా నేను అవ్వనేమో అని అనుకోవద్దు నువ్వు. ఇలా కూడా కలెక్టర్లు చదివిన వాళ్ళు ఉన్నారు కొందరు, తెలుసా నీకు? అవ్వచ్చు. నువ్వు బాగా చదువుకుంటే అవ్వచ్చు. ఓకేనా? మిగతా వాళ్ళు ఏం చదువుతున్నారండి? ఒక అబ్బాయి ఏం చదువుతున్నాడు? డిప్లొమా. 2 అమ్మాయిలు? ఒక ఆమె ఫస్ట్ సెకండ్ ఇయర్, ఒక 10th క్లాస్. ఇక్కడేనండి? అందరు ఇక్కడే చదువుతారా? గవర్నమెంట్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా నాన్న? ఉన్నారు మేడం. వస్తారా ఇక్కడకు? వస్తారు మేడం. శేఖర్ మేడం.17 ఎంతమంది? మేడం. 17? అవునా? చాలా మంది ఉన్నారే నీకు ఫ్రెండ్స్. నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరు చెప్పు? చంద్రశేఖర్, జశ్వంత్, శివ, విశాల్, అర్జున్. అర్జున్. ఈ 5గురు ఇష్టమా బాగా? అవును మేడం. వస్తుంటారా నాన్న రెగ్యులర్గా? వస్తారు మేడం. ఏం ఆడతారు మీరు అందరు కలిసి? టైంపాస్కి వస్తాడు మేడం, పిలుస్తూ వస్తాం. కూర్చొని నీతో కబుర్లు చెప్తారా? అవును. వాళ్ళతో ఆడుకోలేకపోతున్నానని బాధపడతావా? అది అట్లా ఏం చేయడం సంతోషంగా ఉండిపిస్తారు మేడం వాళ్ళు. గ్రేట్ కదా నీ ఫ్రెండ్స్. అలా ఏం అనుకోకు నాన్న నువ్వు కూడా, ఓకేనా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడు, బయట ఏం జరుగుతుందో తెలుసుకో, అక్కడ కూర్చో మంచిగా, బయట వాళ్ళని వీళ్ళని చూస్తుండు, చదువుకో, ఓకేనా? ఓకే మేడం. అమ్మా అన్నం అవన్నీ మీరే పెట్టాలి కదా, స్నానం చేయించడం. అందరు వేస్తారు మేడం. 6 మంది మా పిల్లలు అందరూ వేస్తారు. అందరు బాగా వేస్తారు పని. బాబు స్నానం చేపిస్తారు, పనులు దొరుకుతారు, తినే సరే బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎలా అండి? తీసుకుపోవాలి మేడం. నువ్వే తీసుకుపోతావా అమ్మా? ఏమైనా ఎవరైనా తీసుకుంటారు, ఇష్టమా తీసుకుని వెళ్తారు మా పిల్లలు. మేము వెళ్తావా చర్చ్కి? వెళ్తాను మేడం. చర్చ్కి వెళ్తావా? వెళ్తాను. నీకు ఏమి ఇష్టం ఫుడ్? నాన్ వెజ్. నాన్ వెజ్ ఇష్టమా నాన్న? ఏమి ఇష్టం నాన్ వెజ్లో? మటన్. మటన్ ఇష్టమా? ఇంకా రుమాల్ రోటీ. రుమాల్ రోటీ ఇష్టమా? ఓహో సరే, నేను నీకు వెళ్ళేటప్పుడు మనీ ఇస్తాను, నువ్వు మటన్ తెప్పించుకొని తిను నాన్నతోటి, సరేనా? నీకు ఇష్టమైంది అదే కదా, ఓకే? ఓకే. నువ్వు ఫోటోలు మంచిగా గీస్తున్నావు, చాలా బాగా గీస్తున్నావు ఫొటోస్. ఎంత బాగా గీస్తున్నావో బొమ్మలు కదా. ఇంకా గీస్తావా? గీస్తాను మేడం. ఇంకా మంచిగా గీస్తావా? గీస్తాను. ఎన్ని రోజులైంది నువ్వు నేర్చుకోబట్టి ఇది? మేము గాంధీకి వచ్చినాక వారానికే నేర్చుకున్నాం. పుండ్లు ఉన్నాయి ఇంకా అట్లా ఇట్లా ఈ కాళ్ళకి వెళ్ళి ఇట్లా శింగార పట్టింది. కానీ మేము వచ్చిన 2-3 రోజులకి దొరికొచ్చిండు. అప్పటి నుంచి నేర్చాం అవన్నీ. అప్పుడు బాధలు ఉన్నప్పుడే, పుండ్లు ఉన్నప్పుడే నేర్చినాయి ఇవన్నీ. ఇప్పుడే మొత్తం ప్రాక్టీస్ అయిపోతున్నాయి మేడం. ఇప్పుడు కరోనా వచ్చి రాలేడా సార్, వస్తలేడు. అదేలేండి, అవన్నీ అంతకుముందు నేర్చుకున్నవి అయితే. ఆయన వచ్చినప్పుడు ఒక 2-3 నెలలు నేర్చుకున్నాడు అమ్మ మొత్తంగా. 2-3 నెలలు సార్ రూమ్ అల్లి తీసుకోడు సార్. నువ్వు 2-3 నెలలు నేర్చుకుని అంత బాగా వేస్తున్నావంటే ఒక 2-3 ఇయర్స్ కనుక నువ్వు నేర్చుకుంటే చాలా బాగా వేస్తావమ్మా. అవును కదా?
నేర్చుకో, వస్తే గనక సార్ మళ్ళీ నేర్చుకో అమ్మా. ఓకే, ప్రత్యేకంగా ఏమన్నా ఫుడ్ పెడతారా అండి, లేకపోతే అందరు మామూలుగా మనం తినేట్లా మామూలుగా అట్లా పెట్టాను. బలమైన ఆహారం అది అంతా ఏం పెట్టరా అమ్మా? మటన్ ఒకటి, రొట్టె ఒకటి, జొన్న రొట్టె ఒకటి. అంతే ఇక. జొన్న రొట్టె ఎక్కువ ఇష్టం, జొన్న రొట్టె చేసి ఇస్తా, మటన్ చేసి. నిక్కర్లు వేసుకుంటావా ఎక్కువ, ప్యాంట్లు వేసుకుంటావా అమ్మా? ప్యాంట్లు వేసుకుంటాం. ప్యాంట్లు వేస్తున్నాం మేడం, తెచ్చి వేస్తున్నాం అంటే ఖర్చు చేపిస్తున్నాం టైలర్ షాప్. ఓహో, ఇట్లా ఉంది కదా, ఖర్చు చేపిస్తున్నాం తెచ్చి. ఎందుకు నిక్కర్ వేయచ్చు కదండి? అది ప్యాంట్ దొరుకుతలేదు, ఎక్కడ దొరుకుతలేవు అనమాట. ప్యాంట్ తెచ్చి కట్ చేపించి కుట్టిస్తున్నాం అన్నమాట. మీకు వచ్చే 200-300 రూపాయలతో ఇంతమందిని చదువులు వాళ్ళ ఈ బాబు ఏమన్నా అప్పుడప్పుడు మెడిసిన్స్ అవి అవసరం అవుతాయి అండి? 15 ఇప్పుడు అప్పుడే సోమవారం పోవాలి, ఇప్పుడు రేపు సోమవారం పోవాలి. గాంధీ పోవాలి. గాంధీకి పోవాలా సోమవారం? ఓకే ఓకే. ఎందుకు చూపించాలా ఒకసారి? టాబ్లెట్స్ ఇస్తారు. ఒకసారి చూపిస్తే ఏమన్నా అవసరం అంటే కనుక వాడాలి, లేదంటే లేదు. సినిమాలు చూస్తావమ్మా? ఎవరి సినిమాలు చూస్తావు ఎక్కువ? ఎక్కువ ప్రభాస్ చేసేస్తాం. ఎవరిని కలవాలనుకుంటున్నావు? ఒకవేళ నీకు అవకాశం వస్తే, ఛాన్స్ వస్తే ఎవరిని కలుస్తావు? ప్రభాస్ ప్రభాస్ గారిని కలుస్తావా? సరే చూద్దాం, నీకోసం ఏమన్నా అవకాశం ఉంటే మేము ట్రై చేస్తాం, ప్రభాస్ గారిని కల్పిస్తాం. ఓకే, తప్పకుండా ట్రై చేస్తాం. జైపూర్ లెగ్ ఏదో ఇచ్చారని విన్నాము. మొన్న ఫోన్ చేసి మేడం అక్కడికి మాకు మన చిరంజీవి ప్రోగ్రామ్ వచ్చింది కదా, శ్యామ్ చెప్పు చూసి ఫోన్ చేసి మీకు ఏం కావాలో అడిగితే కాళ్ళు కావాలని చెప్పినాము. హైదరాబాద్లో రాజు సార్ ఉంటాడు, ఆయన ఇంద్రజయ సార్, ఆయన ఫోన్ చేసి ఆధార్ కార్డు పంపిణని చెప్తే పంపిస్తే మొన్న జైపూర్ పోయినాం మేడం. 19కి పోయినాం, 22 తారీఖు వచ్చినాం మేడం. లెగ్స్ ఇచ్చారు. డైరెక్ట్ జైపూర్ వెళ్ళారా? జైపూర్ ఇక్కడ తయారైతే కానీ జైపూరే పంపించలేదు సార్. సైజు సైజ్ అన్ని ఓకే. కాళ్ళ వరకు ఇచ్చారా? కాళ్ళు చేతులు కూడా ఇచ్చారా? అవేనండి లెగ్స్ హ్యాండ్స్ కూడా? వీటికి ఏమన్నా తీసుకున్నారా? ఏం తీసుకోవడం మేడం, అన్ని వాళ్ళే, ఫ్లైట్ టికెట్ అన్ని వాళ్ళే ఇంద్రజైన సార్. ఇంద్రజైన సార్. ఇప్పుడు అవి వేసుకుంటే నీకు ఎలా ఉందమ్మా? ఇబ్బంది ఉందా లేకపోతే మంచిగానే ఉందా? మంచిగా ఉంది. మంచిగానే ఉందా? వేసుకుని నడవగలుగుతున్నావు మరి? నిలబడుతుంది మేడం. నిలబడుతుంది. ఇంకా ట్రైనింగ్ చేయమన్నారు మేడం. ఎన్ని రోజులు అట్లా? 2-3 నెలలు ట్రైనింగ్ చేయమన్నారు. నిలబెట్టి మనం గొడవ వేసి నిలబెట్టి మెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకోమన్నారు. ఓహో, మెల్లగా నేర్పించాలా? అలా నేర్పిస్తే కొన్ని రోజులకు నడవచ్చు అంట. మరి బాబు పెద్దగా అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ వేరే తయారు చేస్తారు. ఎన్ని రోజులకు అట్లా, ఎన్నిసార్లు ఒకసారి మార్చాలి? 2 నెలలకు, ప్రతి 2 నెలలకి? 2 ఏళ్ళకి ఒకసారి? 2 ఇయర్స్కి ఒకసారి. అప్పుడు మళ్ళీ మార్చి వేరే ఇస్తారా? అంటే తన కాళ్ళు మెజర్మెంట్లు, చేతులు మెజర్మెంట్ అంతా తీసుకుని చేశారా? నొప్పి ఉందా అమ్మ వేసుకుంటే? లేదు మేడం. నాన్న నొప్పి లేదు మేడం. అస్సలు లేదా? ఉన్నది మేడం. అక్కడ వస్తుందా కొంచెం? చేతులు లేవు మేడం. చేతులు లేవు, కాళ్ళకే నొప్పి వస్తుంది. అంటే వెయిట్ దాని మీద పడుతుందిగా, అందుకని ఏమన్నా నొప్పి వస్తుంది కావచ్చు. వెళ్తావా స్కూల్కి ఓపెన్ అయిన తర్వాత? వెళ్తాను. డైలీ వెళ్తావా? డైలీ వెళ్తాను. వెళ్తాడండి స్కూల్కి? అంత ముందు కూడా వెళ్ళేవాడేనా రెగ్యులర్గా? మరి ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్ళిపోతారు కాలేజీకు, అన్న అందరు వెళ్ళిపోతారు కదా, ఇటుకెళ్ళి షాప్ దాకా డ్రాప్ చేస్తే ఫ్రెండ్స్ వస్తారు. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారా? నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు టాయిలెట్కి వెళ్ళాలంటే ఎట్లా మరి? ఫ్రెండ్స్ చెప్తాను మేడం. తీసుకెళ్తారా వాళ్ళే ఫ్రెండ్సే? ఓ అమ్మ, మీరేం చేయరా పని, ఇంట్లోనే ఉంటారా? బాబు చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నా కుదరదు కదా మరి, ఇంకా ఆవిడ కూడా వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా. మధ్యాహ్నం తినబెట్టాలి కదా, మేము ఎత్తుకపోయింది. నువ్వు స్కూల్కి తీసుకెళ్తావమ్మా అన్నం? మొత్తం మేము అన్నం వండుకొని అడిగేసుకోవడం చెప్పండి. ఇక అందరం మనం తిని అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు కదా, కట్టుకపోతారు. ఓకేనన్నా, ఇంకా అసలు ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు మీతోటి. నిన్ను చూస్తుంటే నేను ఎక్కువసేపు చూడని కూడా చూడలేకపోతున్నా, నాకు అంత బాధగా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. చూస్తున్నారు కదా, మానవత్వంతో స్పందించే హృదయాలు చాలానే ఉన్నాయి మనలో. ఇంతకుముందు కూడా గతంలో కూడా సుమన్ టీవీలో వచ్చినటువంటి అనేక కార్యక్రమాలకు మీ వంతు సాయాన్ని అందించారు చాలామంది. ఇప్పుడు కూడా ఆ బాబుకి, ఆ కుటుంబానికి ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే మేము ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ది అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది డీటెయిల్డ్గా కింద డిస్ప్లే చేస్తాము. ఎవరైనా మీకు చేతనైన సాయం చేయాలి అనుకుంటే, మీకు తోచినంత ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ బాబు ఐఏఎస్ చదువుకోవాలి అని తన కోరికని చెప్తున్నాడు. తప్పకుండా మనం ఇచ్చే ₹1, ₹2, ₹10, ₹100, ₹1000 ఎంతైనా సరే ఆ బాబుకి హెల్ప్ అవుతుంది చదువుకోవడానికి. ఆ కుటుంబానికి, ఆ బాబుని బాగా చూసుకోవడానికి కూడా అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం.
తప్పకుండా మీ వంతు సాయం చేయండి ప్లీజ్. మీరేమైనా చెప్పదలుచుకున్నారా అండి? ఏం లేదు, మాకు హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ, అవనన్నకు, వేదంత్ అన్నకు, మళ్ళా ఈ రెండు కట్ చేయండి. రఘు సార్కు, అవునన్నా. రఘు సార్కు, హర్ష సార్కు, రాజు సార్కు, గాంధీ సార్, రాజు సార్కు, వెంకటేశ్వర సార్కు, ఈ స్కూల్ టీచర్స్కు, మరియు గ్రామస్తులకు, మీ టీవీ సుమన్ టీవీ అందరికీ అమ్మ మీరేమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పాలి. అందరికి హెల్ప్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళకి అందరికి మా పిల్లగారి ముఖం చూసి ఇంతవరకు వచ్చినందుకు వందనాలు. నాన్న నువ్వు చెప్తావా? చెప్పు అందరికి ఇప్పుడు నువ్వు. సుమన్ టీవీ వాళ్ళకు థ్యాంక్ యూ. ఇంకా మొత్తం అందరికీ మొత్తం వేదాంత్ అన్న, అవని అన్న చాలా హెల్ప్ చేశారు. సార్ రఘు సారు, వినీలు, హర్ష సార్, రాజు సార్, వెంకటేశం, టీచర్, మా మా ఉపాధ్యాయులు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారు. ఓకే వీళ్ళందరికీ థ్యాంక్ యూ. సరే నాన్న, నువ్వు త్వరలోనే నీ కోరిక నెరవేరాలని, అలాగే నువ్వు బాగా చదువుకోవాలని, నువ్వు ఖచ్చితంగా పెద్దవాడు అయ్యి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో కలెక్టర్ కావాలని మళ్ళీ వచ్చి నేనే నీ ఇంటర్వ్యూ చేయాలని కూడా కోరుకుంటూ చాలా థ్యాంక్స్ నాన్న. నీకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ప్రస్తుతం మనతోటి మధు వాళ్ళ అక్కలిద్దరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. అమ్మ చెప్పు, రోజు తను ఎలా ఉంటాడు మీతోటి? ఈ ఇన్సిడెంట్కి ముందు ఎలా ఉండేవాడు, తర్వాత ఎలా ఉంటున్నాడు? ఇన్సిడెంట్స్ జరగక ముందు అందరం కలిసి, మా తమ్ముడిని అందరం కలిసి మంచిగా ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంట్లోనే ఉండడం, వాడికి అడిగింది చేయడం, తినపెట్టడం, అదే చేస్తున్నాం. వాడు బయట ఆడుకోలేను అని బాధతో లేకుండా ఇంట్లోనే గేమ్స్ అవి ఆడిపిస్తున్నాం. ఇన్సిడెంట్ అయినప్పుడు నాన్నగారు చెప్పారు ఇందాక, అక్కడ పడేసేయండి పిల్లోడు లేకపోయినా పర్వాలేదు, ఇంకా అతను బ్రతకడ అది ఇదని చెప్పారని చెప్తున్నారు మీ నాన్నగారు. అప్పుడు మీరేమనుకున్నారమ్మా? మీరేమన్నారు మీ నాన్నగారితో? అప్పుడు ఏమంటారు, ఉస్మానియాలో పట్టకపోతే నాన్న వాళ్ళ ఇంటికి తెచ్చిరు. అయితే స్కూల్ మేడమ్స్ వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి నాన్న వాళ్ళకి తిట్టి, ఇంటికాడ ఉంటే ఎట్లయినా చచ్చేది ఇంటికాడనే ఈడ చావకుండా హాస్పిటల్ని చస్తే ఒక పేరు ఉండదు ఏముండదు అనేసి అన్నారు. కానీ స్కూల్ మేడం వాళ్ళు వచ్చి చాలా తిట్టి హాస్పిటల్ తోలిచ్చారు. అయితే గాంధీకి ఫస్ట్ సదాశివపేటలో ఏమన్నారంటే, నేను ఆయుర్వేదిక్ మందులు పెట్టి బాబుకు మంచి చేస్తా, కాళ్ళు పోనీయకుండా చేతులు పోనీయకుండా అని. తర్వాత ఆయన 3 days తర్వాత న్యూస్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే, అంత పెద్ద హాస్పిటల్లో ఏం చేయలేరు, ఇంత చిన్న హాస్పిటల్లో ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే డాక్టర్ అన్నాడు, మీరు న్యూస్ వాళ్ళని అందరినీ తొలుకొని వస్తే మా నాన్నతో అన్నాడు. అంటే తొలుకొని వస్తే నేను చెయ్యలేను అంటే మా డాడీ అన్నాడు, ప్లీజ్ సార్ రాకండి, మా బాబు మంచిగా రండి అని. అంటే చిన్న హాస్పిటల్లో ఏం చేయలేడు, అంత పెద్ద హాస్పిటల్లో పట్టలేనప్పుడు ఈ చిన్న హాస్పిటల్లో ఏం చేశారంటే, తర్వాత ఇక ఆయన ఏమన్నారు, నాతోటి కాదు అనేసి ఎల్లగొట్టేశాడు. తర్వాత గాంధీ తీసుకుని వెళ్ళారు. గాంధీలో పోయిన తర్వాత కాళ్ళు చేతులు తీసేశారు. ఏమో గ్యారంటీ లేదన్నారు, కానీ మీ మీద పెడుతున్నాం మేడం, ఎలా చేయండి అంటే కాళ్ళు చేతులు తీసి మేము బ్రతికిచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సార్. కాదమ్మా, ఒకవేళ వెంటనే కనుక గాంధీకి తీసుకుని వెళ్తే ఇంకా కొంచెం మంచిగా అయ్యే అవకాశం ఏమైనా ఉండేదా? కొద్దిగా చేతులు ఉంటుండో ఏమో. నువ్వు ఏం చదువుతున్నావమ్మా? 10th class. ఇప్పుడు 10th. అవును. మీ తమ్ముడితో ఎలా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ తమ్ముడితో? ముందు అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంట్లోనే క్యారమ్ బోర్డ్, లూడో అవన్నీ ఆడుకుంటాం. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాం అందరం కలిసి. ఏంటి నేను కొడతాడా? అంతే, కొడతాడు. ఎందుకు కొడతాడు? వానికి చెప్పింది తొందర తెగకపోతే సీరియస్ అవుతాడు. ఒకటేస్తాడా నిన్ను?
ఎందుకు కొడతావు అక్కని? కొంచెం కోపం అవుతుంది. ఈ అక్కగా? అవును. మరి ఆ అక్కకి? ఈ అక్క మంచి. అక్క మంచిదా? నీకు ఏ అక్క అంటే ఇష్టం? ఈ అక్క. ముగ్గురు ఉన్నారు కదా, 2 అక్కలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. ముగ్గురులో ఎవరిష్టం? ముగ్గురు ఇష్టం. ముగ్గురులో ఒక్కళ్ళని చెప్పు. అన్న. అన్న ఫస్టా, తర్వాత అక్క. ఈ అక్క. ఈ అక్కకైతే దెబ్బలు పడుతుంటాయి నీ చేతిలో. గట్టి కొడతావా, మెల్లకి కొడతావా? చెప్పు. చిన్నగా కొడతావా, గట్టిగా వేస్తావా? చిన్నగానే కొడతావా? కొట్టినప్పుడు ఏమన్నా అంటదా అక్క? ఏమన్నదా? నవ్వేసి ఊరుకుంటుందా? నాన్న ఏం చదువుతున్నావమ్మా? డిప్లొమా అయిపోయింది మేడం నాది. ఎందులో? మెకానికల్. ఓకే. ఎక్కడ? SSGPT రంజోల్ మేడం, జైరాబాద్ దగ్గర, శ్రీ సంగమేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఓకే. ఫైనల్ ఇయర్ అయిపోయింది. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 2019లో తమ్మునికి కరెంట్ షాక్ తగిలింది. పడినప్పుడు నేనే ఉంటే చూసి తమ్ముని చేతిలో రాడి తీసేసిన. అంటే ఫస్ట్ పైన ఆడుతున్నాను మేడం, పైన ఫ్రెండ్స్తో ఆడుతుంటే తమ్ముని చేతిలో రాడు ఉండే, పైన ఎలక్ట్రిక్ వైర్స్ ఉండే, అది అనుకోకుండా తగిలింది. తగిలితే ఒక చిన్న పాప వచ్చి చెప్పింది మదన్న పడిపోయిండు అని చెప్పి. అంటే నేను ఇంకా కొందరు పైన వెళ్ళి చూసాము. చూస్తే తమ్ముడు పడిపోయి ఉంటే చేతిలోకించి రాడు తీసేసాము. తర్వాత రోడ్డు తీసుకెళ్తే ఆనే కారు ఉండే, పంక్చర్ అయిన కారు తీసుకొని సంగారెడ్డి వెళ్ళి అక్కడ బాలాజీలో పట్టారంటే బాలాజీకించి మళ్ళీ నీలాపూర్ వెళ్ళాను. నీలాపూర్కించి లాస్ట్కి ఉస్మానియా రాసి, ఉస్మానియాలో బాబుకి ఏం పని చేస్తలేవు అని చెప్పి వాళ్ళు అదురు చెప్తే డాడీ వాళ్ళు భయపడి 17కి ఇంటికి వచ్చేసారు. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఊరు వాళ్ళు అంతా వచ్చి చూశారు. మేడమ్స్ కూడా వచ్చిండ్రు. మేడమ్స్ వచ్చి ఇలా చేస్తే ఇలా అని చెప్పి సార్ డాడీకి అడిగితే మళ్ళీ హాస్పిటల్ దొరికిపోయినారు. ఒక 2 days పెట్టుకున్నారు. తర్వాత నా వల్ల కాదని చెప్పిండు. న్యూస్ రిపోర్టర్స్కి భయపడ్డాడు అతని. తర్వాత గాంధీకి రాస్తే గాంధీలో వెళ్తే ఎక్కడ వెళ్ళిండంటే ఇట్లా అక్కడ వెళ్ళినాం ఇక్కడ వెళ్ళినామని మొత్తం చెప్తే తర్వాత కేసు పట్టుకొని సార్ వాళ్ళు తమ్ముని బతికించేటట్టు చేసిండ్రు. మా తమ్ముని పట్టుకున్న సార్లకి ధన్యవాదాలు. ఇంకా తర్వాత నెల 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు మేడం. నెల 10 రోజులు తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా వారం వెళ్ళిండ్రు కాలరు చూపెట్టడానికి తగ్గుతున్నాయా లేవా అని చెప్పి. తర్వాత రఘు సార్ కూడా పరిచయం అయ్యిండు. రఘు సార్ వచ్చిండు. రఘు సార్ నుంచి అర్చ సార్ పరిచయం అయ్యిండు. హాస్పిటల్ ఉన్నప్పుడు అవని అన్న వేదాంత అన్న వచ్చి ఒక చిన్న గూగుల్ పే వీడియో చేసిండ్రు. దాని నుంచి ఎంతో కొంత స్పందన వచ్చింది. అవనన్నకు వాళ్ళకు కృతజ్ఞతలు. రఘు సార్కి అర్చ సార్ కూడా కృతజ్ఞతలు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చాలా దగ్గరుండి ఆ పెయింట్ బ్రష్లు అవన్నీ నువ్వే ఇస్తున్నావు. నేను చూస్తున్నా ఇందాకటి నుంచి. నువ్వు ఫస్ట్ పెయింట్ తను చేసేటప్పుడు నువ్వే ఇచ్చావు అన్నీ. అవన్నీ నువ్వే చేస్తావా రోజును? నువ్వేమన్నా కొంచెం హెల్ప్ చేస్తుంటావా అలాంటి విషయాల్లో? లైట్గా హెల్ప్ చేస్తుంటా మేడం. నేను కాకపోయినా మా పెద్ద చెల్లెలు చేస్తారు. ఇప్పుడు నువ్వేమన్నా జాబ్ ట్రయల్స్లో ఉన్నావా? అవును మేడం, జాబ్ ఏదైనా దొరికితే చూసి చేయాలి. పాలిటెక్నికల్ డిప్లొమానమ్మా? పాలిటెక్నికల్ డిప్లొమా చేసినా అయిపోయింది. సో నువ్వు ఇంతకుముందు ఏదో చెప్పావు నాకు, నాదేదో ఇంటర్వ్యూ చూసానని. ఏం ఇంటర్వ్యూ చూసావు చెప్పు. హరీష్ రావు గారిది ఇంటర్వ్యూ చూసాను. నేను చేసింది చూసావా? థ్యాంక్ యూ. ఓకే. హరీష్ రావు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. హరీష్ రావు గారు నాకు 2 లక్షలు ఇస్తా అని సాయం చేస్తా అని చెప్పారు హాస్పిటల్లో ఉన్నప్పుడే. ఓకే. నాకు తెలంగాణనే హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు చెప్పారు. ఇట్లా పేపర్కి ప్రకటించారు, ఇట్లా 2 లక్షలు ఇస్తాం. ఓకే. ఇచ్చారా అమ్మా? ఇచ్చారా ఇప్పుడు? మరి ఇంకా రాలేవు. సారు చాలా మంచివాడు, అందరికి హెల్ప్ చేస్తున్నారు. నాకు కూడా హెల్ప్ చేయాలి. తప్పకుండా ఈ వీడియోని మేము హరీష్ రావు గారి పిఏ వాళ్ళకు, పిఎస్ వాళ్ళకు పంపిస్తాము. హరీష్ రావు గారి వరకు చేరేలాగా చేస్తాము. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం నాన్న. ఎందుకంటే నీకు చాలా ఇష్టమైన వ్యక్తి అంటున్నావు కదా హరీష్ రావు గారు. తప్పకుండా మేము కూడా హెల్ప్ చేస్తాం. ఓకే. ఇది ఆయన దగ్గరకు పోయేదానికి, సరేనా? ఓకే. హరీష్ రావు మాకు 2 లక్షలు ఇస్తాను అందరూ సాయం చేస్తున్నారు, కానీ మాకు ఇంకా అందలేదు. ఎప్పుడు అంతే, మీరు అందరు సాయం చేస్తే మాకు అందుతాయి. హరీష్ రావు గారు, మీరు నిజంగానే చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. నాకు ప్రత్యక్షంగా కూడా తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. ఈ బాబు
ప్రత్యేకంగా మీ గురించే చెప్తున్నాడు. మీరంటే చాలా ఇష్టమని, నేను మిమ్మల్ని చేసినటువంటి ఇంటర్వ్యూ కూడా చూశానని చెప్తున్నాడు. తనకి సాయం చేస్తానని ఇన్సిడెంట్ అయిన వెంటనే మీరే ప్రకటించారట, పేపర్లో చూసి మీరే ప్రకటించారని కూడా బాబు చెప్తున్నాడు. బట్ ఇప్పటి వరకు వాళ్ళకైతే ఆ సాయం అందలేదు. దయచేసి ప్లీజ్ మీరు అతనికి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా, అలాగే మీకు కూడా ఈ బాబు నచ్చాడు కాబట్టే, ఈ బాబుకు జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఫీల్ అయ్యారు కాబట్టే మీరు కూడా ప్రకటించున్నారు. ప్లీజ్ మీరు కూడా హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం కొంచెం త్వరగా అయ్యేలాగా చేయండి సార్. డెఫినెట్గా నేను మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వస్తాను. అలాగే ఆ బాబు కోరుకున్నట్లు ఆ సాయాన్ని అందించండి సార్. ఆ ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటున్నారు. ప్లీజ్.